స్టడీ సర్కిల్. వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ఉత్తర యూరోప్ మరియు స్కాండినేవియన్ దేశాలు ఏంటి, ప్రముఖంగా నార్డిక్ కంట్రీస్ ఏంటి, నార్డిక్ దేశాలని వేటిని పిలుస్తారు? మనకందరికీ తెలుసు దీన్ని మనము ఫైడ్స్ అనేటటువంటి ఒక నిమోనిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫిన్లాండ్ వేయి సరస్సుల దేశం, దీనికి మరొక పేరు. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ప్రపంచంలోనే అత్యంత హ్యాపీగా ఉండేటటువంటి దేశం, ఈవెన్ లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం కూడా ఫిన్లాండ్ మనకి మోస్ట్ హ్యాపీ కంట్రీగా మనం గుర్తించడం జరుగుతుంది. తర్వాత రెండవది ఐస్లాండ్. అగ్నిపర్వతాలు మరియు మంచు పర్వతాలు ఇలా విభిన్నంగా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సీనరీతో కూడినటువంటిది ఐస్లాండ్ దేశం. ఇది అత్యంత శాంతికామక దేశం. సహజంగా మనము నార్వే, స్వీడన్, డెన్మార్క్ వీటిని మనం స్కాండినేవియన్ దేశాలు అంటాం. నార్వే, స్వీడన్, డెన్మార్క్లకి ఫిన్లాండ్ అండ్ ఐస్లాండ్ ఈ రెండు కంట్రీస్ని మనం కలుపుకున్నప్పుడు నార్డిక్ దేశాలు అని పిలుస్తారనమాట. సో తర్వాతది ఈ ఫైట్స్లో నార్వే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటటువంటి భూమి, దీనికి మరొక పేరు. అంటే ఇప్పుడు మనం సహజంగా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి వాటిలో అడగకపోవచ్చు, కానీ కానిస్టేబుల్ లేదా ఇంకొక టీచర్ పోస్టు జీకే పార్ట్ ఏదైతే ఎగ్జామ్స్లో మనకి ప్రముఖ పాత్ర వహిస్తుందో అలాంటి ఎగ్జామ్స్లో వీటిని అడిగేటటువంటి అవకాశం ఉంది. ఫిన్లాండ్ వేయి సరస్సుల దేశం, నార్వే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటటువంటి భూమి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలను అంటే ఈవీ వెహికల్స్ని యూజ్ చేసేటటువంటి దేశం ఏంటయ్యా అంటే అది నార్వే. తర్వాత డి అంటే డెన్మార్క్, ఎస్ అంటే స్వీడన్. సో ఈ విధంగా మనం ఫైట్స్ అనేటటువంటి నిమోనిక్ ద్వారా నార్డిక్ దేశాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఈ మూడింటిని కలిసి స్కాండినేవియన్ దేశాలు అంటారు. ఈ మూడింటితో పాటు ఫిన్లాండ్, ఐస్లాండ్ ఈ రెండు దేశాలను కూడా కలిపి మొత్తం 5 దేశాలుగా తీసుకున్నప్పుడు వీటిని నార్డిక్ దేశాలు అంటారు. వీటి యూరోప్ భద్రతలో ఇవి నాటోలో భాగస్వామ్యంగా ఉన్నాయి. యూరోప్ భద్రతలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. సో ఫైట్స్ అనేటటువంటి నిమోనిక్ ద్వారా నార్డిక్ దేశాలను గుర్తుపెట్టుకోండి. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్.